కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది? మనం చూస్తూ ఉంటాం. మనం లేవక ముందునే 3కో 4కో కోడి కూసేస్తుంది. అది ఎందుకు జరుగుతుందో తెలుసా? రండి తెలుసుకుందాం. కోడికి ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. సూర్యుడు ఉదయించక ముందే వెలుతురు మార్పును కోడి గుర్తిస్తుంది. ఆ వెలుతురు మార్పు దీని మెదడులోని హార్మోన్లను యాక్టివేట్ చేస్తుంది. అందుకే కోడి కూస్తుంది. ఇలాంటి క్లాకే మనకి ఒకటి ఉంటే బాగుండు కదా. అలారంతో పని లేకుండా మనమే వేగంగా లేచి అన్ని పనులు చేసుకుంటాం. ఊర్లో మనం అలా రోడ్డుపై వెళ్తూ ఉన్నామంటే, స్ట్రైట్ రోడ్డు ఉంటే మనకి చాలా దూరంలో రోడ్డుపై నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. అలా ఎందుకు కనిపిస్తుందో మీకు తెలుసా? ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు చాలా హీట్ అవుతుంది. ఆ హీట్ వల్ల లైట్ బెండ్ అవుతుంది. అందుకే మనం దూరం నుంచి చూసేసరికి వాటర్ ఉన్నట్టు, అదే దగ్గరగా వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ ఉండదు. దీనిని మిరాజ్ అంటారు. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఇలా రోడ్డు పైన కనిపిస్తూ ఉంటుంది. మనం సినిమాకు వెళ్ళిన చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే పాప్కార్న్. ఆ పాప్కార్న్ ఎందుకు పేలుతుందో మీకు తెలుసా? సింపుల్గా తెలుసుకుందాం రండి. పాప్కార్న్లో నీరు ఉంటుంది. ఆ నీరు మనం ఎప్పుడైతే పాప్కార్న్ని ఫ్రై చేయడానికి వేస్తామో ఆ లోపల నీరు ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారి అది వేడిని తట్టుకోలేక, ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఒక్కసారిగా పేలుతుంది. అందుకనే పాప్కార్న్ పేలుతుంది. ఎంతో ఇష్టంగా తినే పాప్కార్న్ ఇలానే తయారవుతుంది. మనం రోజు చూసేవే, కానీ వాటి వెనకతలు ఉన్న రహస్యాలు మనకి తెలియవు. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం, ఇంట్రెస్టింగ్గా ఉండే ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.